మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. నిన్న తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ చూస్తే ఆ ఉలికిపాటు దేనికి, అసలు డబ్బులు ఎరగం, దేనికైనా నిరూపిస్తారా అని చెప్పి మాట్లాడుతున్నారు పెద్ద నాయకులు. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి సిద్ధం. ఏ గుడిలోకి వచ్చినా, బడిలోకి వచ్చినా, లేకపోతే విలేజ్లోకి మీరు వచ్చినా, మీరు చేసే అరాచకాలు, మీరు నిలబెట్టిన నియంత గురించి ఎవరిని అడిగే చెప్తారు గ్రామాల్లో. పేదాడి వెళ్ళి ఒక ఎకరం తవ్వుకోవాలంటే పర్మిషన్ కావాలంటున్నావు. నువ్వు పోరంబాగు భూముల్లో రోడ్డు పుంతలను ఆక్రమించి గోడౌన్లు కట్టుకోవచ్చు. సర్వే నెంబర్ 52, 59, 60 సర్వే నెంబర్లలో పేదాళ్ళకి 2022లో నోటిఫై చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించింది. దాని మీద నువ్వు కోర్టు ఆర్డర్, స్టే ఆర్డర్ తెచ్చుకున్నావు. దాంట్లో నువ్వెట్లా 10 సెంట్లో గొడవను కట్టుకున్నావు? పేదలకు పనికిరాని భూమి నీకెలా పనికొచ్చింది? నీకు ల్యాండ్ కన్వర్షన్ అయిందా? అంటే నీకు పనికి వస్తే పేదలకు పనికిరాదా? వకపట్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి, నువ్వు పెట్టింది ఇయ్యంతా వకపట్ల శ్రీనివాసరావు అనేవాడు ఇవాళ గోడౌన్ కట్టాడు అక్కడ. నీకు బాధ్యత లేదా? అధికారులకు బాధ్యత లేదా? మంత్రి గారు వింటున్నారా? ఇలాంటి నియంత్రణ పెట్టుకుని 12 గ్రామాల ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే 12 గ్రామాల్లో ఉన్న భూములన్నీ కూడా నాకు అప్పచెప్పాడు మంత్రి గారు. నన్ను చూసుకోమన్నాడు, నన్ను వాటిని సరిచూసుకోమన్నాడు. అంతా నా హయాంలో నడుస్తుంది. వాడపాలెం కానీ కింద కానీ ఆ గ్రామాల్లో తెలుగుదేశానికి సంబంధించిన ప్రెసిడెంట్లకు కానీ ఎవరికి సంబంధం లేదు, నా ఒక్కడికే. ప్రతిదానికి ఓ రేటు కట్టాడు. ఎంఆర్ఓ ఆఫీసులో కనుక్కోండి, ప్రభుత్వం మీది. పోలీస్ స్టేషన్లో కనుక్కోండి. ఈ కింద గ్రామాల్లో ఏ ఒక్క రైతు ఏ సమస్య మీద వచ్చినా సరే అక్కడ అతను ఉంటాడు, వాలిపోతాడు. ఇంత అని చెప్పి వసూలు చేస్తాడు. అతను చెప్పే మాటే, అతను వెనకాల ఉన్నవాళ్ళు చెప్పే మాటే, మేం కాదు. లేదా మీ పార్టీ నాయకులు కానీ మీ విలేకరులు కానీ చెప్పే మాటే. మీకు కూడా వాటా పంపిస్తున్నానని చెప్తున్నాడు. నా పనే అదని చెప్తున్నాడు. నన్ను అపాయింట్ చేసుకున్నదే దానికోసం అని చెప్తున్నాడు. తెలుగుదేశం నాయకులందరూ కూడా ఎంతమంది నా మీద ఎంత మాటలు చెప్పినా మంత్రి గారు నా మీద నమ్మడు. ఆయనకి నాకున్న అవినాభావ సంబంధం వేరు. నేను ఎలా చేసినా కూడా నన్ను ప్రశ్నించేవాడు ఈ మండలంలో లేడు అని అంటూనే అట్లా 3 సంవత్సరాలు ఉంటాడు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోతుంది అనగానే మాలో ఉన్న కొంతమంది నాయకులు ఫోన్లు చేసి నేను మీ మనిషిని నేను చెప్తాడు. మళ్ళీ ఈ మధ్యన కూడా భూముల గురించి ఆ రాజులతో ఆయనకి బేరం తెగపోతే మళ్ళీ మా నాయకులకు ఫోన్లు చేసి నేను మీ మనిషిని నాన్నగారికి చెప్పండి నా గురించి అని చెప్తున్నాడంట. ఇవంతా తెలుసుకోండి. అలాంటి నాయకుని పెట్టుకుని ప్రజలంతా ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. మనం వచ్చింది చేసేది ప్రజల కోసం. ప్రజలకు ఏం చేయాలి ఏంటనేది ఆలోచన లేదు, మానవత్వం లేదు. ఎకరం తవ్వుకునేవాడికి పర్మిషన్ కావాలి. నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు, 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటున్నావు. నువ్వు 2 ఎకరాలు అసైన్మెంట్ రైతువి. నువ్వు ఇవాళ 25 ఎకరాలు సంపాదించావు. ఎక్కడ ఎలా సంపాదించావు? పేద మధ్య తరగతి రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నావు నువ్వు. నీకు లైసెన్స్ అవసరం లేదా? నువ్వు ఎరువులు పొరుగు మందులు అమ్ముతున్నావు, నీకు లైసెన్స్ అవసరం లేదా? నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, నీకు లైసెన్స్ అవసరం లేదా? నీకు అవసరం లేదా? నువ్వు ఎన్ని చేసినా కూడా, ఎన్ని అగాత్యాలు చేసినా కూడా ఇవాళ ప్రజలందరూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ గురించి ప్రతి ఒక్కటి చెప్తున్నాడు. ఒక 80 సెంటు రైతు 40,000 నువ్వు డిమాండ్ చేస్తే 20,000 డబ్బులు ఇస్తే సగం తవ్వనిచ్చి వదిలేసావు నిరుడు. ఆ ఉండా సగం తవ్వుకుని అతను సిఓసి తెచ్చుకుని చేసుకుంటుంటే ఇవాళ ఆర్డీఓతో పొడిపించేయమని చెప్పి తిరుగుతున్నావు. అసలు పేద ప్రజలంటే, అసలు ఆక్వా రైతు అంటే నీకు ఎందుకు అంత చిన్న చూపు? ఆక్వా రైతు అంటే నీకు ఎందుకు? ఏంటి నువ్వు ధాన్యం బేరగాడు కాబట్టి ఆక్వా రైతులు బతకూడదా? ఉన్నదంతా తీర ప్రాంతం. వచ్చేది మొత్తం అంతా సిఏఏ లైసెన్సులతో కలిపి ఉంది. నీకు చట్టాలు పనికిరావు. నువ్వు ఏదైనా చేయొచ్చు, విచ్చలవిడిగా చేసేయచ్చు. పక్కనాడు ఏదైనా చేస్తే తప్పు. ఇది చాలా తప్పు. దీని గురించి ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. నీ తీరు మార్చుకో, లేకపోతే నీకు రాబోయే కాలంలో నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి.